హలో అండి. వెల్కమ్ టు నేను మీ మధుకూరి. ఈరోజు సంక్రాంతి నేతి అరిసెలు మీకందరికీ చూపిస్తున్నాను. కేజీ లెక్కల్లో, గ్లాసుల లెక్కల్లో చూడండి, మెత్తగా దూదిలాగా ఉంటాయి. ఇలా చేసి చూడండి, వంట రానటువంటి వారు కూడా ఈజీగా వండేసుకోవచ్చు. లోపల అస్సలు పిండి ఉండదు, దూదిలాగా మెత్తగా క్రిస్పీగా ఉంటుంది. పిండి అనేది అస్సలు కనిపించదు. కొత్తవారు చేసినా కూడా క్రిస్పీగా ఇలా చేసుకోవచ్చు. గ్లాసుల లెక్కల్లో, కేజీల లెక్కల్లో చూపెడుతున్నాను. చూడండి, చూసి చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి మొత్తం ఎలా చేయాలో వివరణగా చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిదీ ఇంచు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వండి చూపెడుతున్నాను. మీరు కూడా సంక్రాంతికి వండేసుకోండి. చాలా బాగుంటాయి నేతి అరిసెలు. ఎంత బాగుంటాయో, డిఫరెంట్గా ఉంటాయి. మామూలు అరిసికి నేతి అరిసికి చాలా తేడా ఉంటుంది. చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. నానమ్మకైతే ఒక లైక్ చేయండి మీకు నచ్చితే కనుక. మీరు వండుకుని చూస్తేగా తర్వాత వండుకుని చూసిన తర్వాత కామెంట్ రూపంలో మీకు ఎలా వచ్చింది కూడా తెలియపరచండి. చాలా నేను గత 40 సంవత్సరాలుగా కూడా నేతి అరిసెలు ఇలాగ ఉంటాను. లైక్ అయితే మర్చిపోవద్దు ప్లీజ్. ఇప్పుడు నేతి అరిసెలు ఇలా 1 కేజీ బెల్లంతో వండాను నేను. కరెక్ట్గా 65 అరిసెలు అయినాయి ఈ సైజు అవుతాయి. కొంచెం పెద్దవి అవుతే 50 అరిసెలు అవుతాయి. చూడండి ఎంత బాగున్నాయో. మీకు క్రిస్పీనెస్ నెల రోజుల తర్వాత కూడా క్రిస్పీనెస్ నిన్నే వండినట్టే ఉంటుంది. అసలు నూనె చూడండి, చేతికి మొత్తం డబ్బాలో పెట్టినా కూడా ఎక్కడ ఇంచు కూడా చేతికి అంటుకోదు. చుక్క నూనె కూడా పేల్చదు ఇలా చేసుకుంటే కనుక. క్రిస్పీనెస్ చూడండి ఎంత బాగుందో. ఒకటి నువ్వుపప్పుతోటి, ఒకటి నువ్వుపప్పు లేకుండా కూడా చూపించాను. మా ఇంట్లో అయితే నువ్వుపప్పుతోటే తింటారు, అంత బాగుంటుంది. మరి నానమ్మ ప్రతి వంట కూడా విలేజ్ వంటకమే. తక్కువ మసాలా, ఎక్కువ రుచి. ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్దామా? ప్రాసెస్లోకి వెళ్తే ఇప్పుడు నేను కిలోన్నర రేషన్ బియ్యం తెప్పించుకున్నాను. రేషన్ బియ్యంతో చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. 3 గ్లాసులు, మళ్ళీ ఇంకో గ్లాసు 4, 5, నేను 6 గ్లాసులు పోసాను. ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్ కొలత 1 కేజీ బియ్యానికి అన్నమాట. యాక్చువల్గా 5 గ్లాసులు 1 కేజీ బియ్యానికి సరిపోద్ది. 1 గ్లాస్ ఎక్స్ట్రా పోసాను. ఇలాగా 24 గంటలు నానిన తర్వాత ఈరోజు 10ంటికి పోస్తే మరుసటి రోజు 10ంటికి నేను శుభ్రంగా జల్లిట్లో వేసి వాడేసేసి ఇలా బట్ట మీద 10 నిమిషాలు ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకున్నది మిక్సీలో ఇలా పిండి కింద కొడుతున్నాను. ఇది జల్లిడ బాగా మెత్తనదై ఉండాలి. ఎంత మెత్తగా అంటే కాటికిలా మైదా పిండిలాగా ఉండాలి పిండి. అప్పుడే అరిసి పిండి కింద ఉండదు, క్రిస్పీనెస్ వస్తుంది, చాలా బాగుంటుంది. అరిసికి మెయిన్ పిండి, పాకం, ఈ రెండే మెయిన్ ప్రాసెస్ అన్నమాట. ఈ రెండు కూడా శ్రద్ధగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా జరపకుండా చూస్తే అస్సలు మిస్ అవ్వకుండా చూస్తే సేమ్ నానమ్మ వండినట్టే వస్తుంది. మొత్తం మిక్సీలో పిండి అంతా కొట్టేసి పళ్ళెంలో ఎప్పటికప్పుడు నొక్కుకుంటా ఉండాలి జల్లించేటప్పుడు. తరువాత పళ్ళెంలో ఇంకా ఆరిపోతుంది, పాకం అది పట్టాలి కదా అని ఇలాగ ఒక బౌల్లో పోసేసి బాగా అణిచిపెట్టి ఒక పక్కన పెట్టేసుకుంటాను. ఇంకొక ప్లేట్ మూతేసుకుంటే పిండి ఆరకుండా ఉంటుంది. పిండి అస్సలు ఆరకూడదన్నమాట. ఇలాగ తడి లేకుండా 10 నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది బియ్యం మిక్సీలో పట్టుకోవడానికి. ఇలా పక్కన పెట్టేసి ఒక ప్లేట్ మూత పెట్టేశాను. ఇలా ప్లేట్ మూత పెట్టిన తర్వాత చూపెడుతున్నాను చూడండి, 3 చిన్న చిన్న కుందులు అన్నమాట. ఆర్గానిక్ బెల్లం. ఇందులో ఇసుకుపారు అది కూడా ఏమి ఉండట్లేదు. నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఇది కిలో బెల్లం అన్నమాట. 3 చిన్న కుందులు కిలో వచ్చినాయి. ఇలా పౌడర్ కింద రాయి ఇచ్చుకుని కొట్టేసిన తర్వాత మెత్తగా అయింది. కొలుసు చూపెడుతున్నాను చూడండి. 2 గ్లాసులు పోసాను. 1 కిలో బెల్లం అన్నమాట ఇది. 2 పోసిన తర్వాత ఇది 3వ గ్లాసు. ఇది 3వ గ్లాసు. కొంచెం నొక్కు పెట్టే తీసుకోవాలి బెల్లం అలాగా. తర్వాత చూస్తే 1/2 గ్లాస్ అయ్యింది. ఇప్పుడు 3:30. దీని వెళ్తూ అరిసె క్రిస్పీగా రావాలంటే బ్రౌన్ షుగరు ఉన్న 1/2 గ్లాసు పోసాను అన్నమాట. ఇప్పుడు 4 గ్లాసులు. 6 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు పాకం పట్టుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1 గ్లాసు వాటర్ పోసి ఇలా బాగాను పాకం పట్టుకుంటున్నాను. హై ఫ్లేమ్లోనే పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా తిప్పండి. పాకం ఉడుకుతూ ఉంది. అక్కడ నేను చిన్నది కురిడి కొబ్బరి చెప్పు తీసుకున్నాను.
ఒక 8 యాలక్కాయలు వేసాను అందులో. యాలక్కాయలు వేసి కురిడి కొబ్బరి మెత్తగా చేసుకోవాలి, ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలి, ఇలా పౌడర్ కింద చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగ 5 నిమిషాలు పాకం ఉడికేటప్పటికి ఎలా వచ్చిందో 3 దఫాలుగా చూపెడతాను చూడండి. ఇది ఇప్పుడు 5 నిమిషాల తర్వాత జరిగిపోతుంది చూడండి, ఎక్కడ పాకం నిలబడట్లేదు. ఇది పాకం కాదు, వేస్తే అలా జరిగిపోతుంది, మన చేతికి దొరకదు. తర్వాత రెండోసారి చూపెడుతున్నాను చూడండి, ఇంక 2 నిమిషాలు ఉండి ఇప్పుడు చూడండి రెండోసారి కొంచెం నిలబడింది, ఇంకా అయిపోతుంది, పాకం దగ్గర పడుతుంది అని అర్థం. నీళ్ళల్లో వేస్తే ఇలా తీగ కింద రాకూడదు. ఇంకొక సెకండ్ ఉడికితే పాకం వచ్చేస్తుందని లెక్క. పాకం అయితే ఐ ఫ్లేమ్లో ఉడుకుతోంది చూడండి గిన్నెలోనూ, ఇది ఉండేలాగా అయ్యింది. నేను ఈ లోపల మళ్ళీ వేసి చూపెడతాను లాస్ట్ మినిట్లో. చూడండి ఇలా చూపెడుతున్నాను మూడోసారి. ఇది ఇలా చూపెడుతుంటే నిలబడిపోయింది. ఎన్నిసార్లు నీళ్ళల్లో వేసి తీసినా నిలబడిపోతుంది. ఇప్పుడు కొంచెం ఒక స్పూను స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి తర్వాత కొబ్బరి పోసేయాలి. యాలక్కాయ కొబ్బరి ఫైన్ పేస్ట్ కింద పౌడర్ కొట్టాను కదా, అది పోస్తే కొంచెం లూజ్ అవుతుంది. కొబ్బరిలో ఎంతో కొంత కొంచెం లూజ్ ఉంటుంది కదా తడి, అందుకని చెప్పేసి ఒక్క సెకండ్ ఐ ఫ్లేమ్ అలా ఉంచి తిప్పాను. తిప్పిన తర్వాత కొబ్బరి వేసిన తర్వాత చూపెడుతున్నాను చూడండి. ఇప్పుడు కొంచెం అదిగో పలసనైంది చూడండి ఇందాకడికి ఇప్పటికి. ఇప్పుడు నేను పొయ్యి మీద అది ఉడుకుతూ ఉంది, మీకు చూపించడం ఒక అర సెకండ్ పాటు పడుతుంది కాబట్టి పాకం అయిపోయిందని అర్థం. అయిపోయింది చూడండి, ఉండపాకం కింద అయింది. బయటకు తీసేటప్పటికి ఇంక రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు పొయ్యి కట్టేసి గిన్నె దింపేసుకున్నాను. గిన్నె దింపేసుకుని మళ్ళీ ఒక స్పూను ఆవు నెయ్యి వేశాను. నేతి అరిసెలు అంటే నేతికే పని. ఇప్పుడు అట్లకాడ పక్కన పెట్టేసి పిండి బాగా పోసుకోవచ్చు. నేను సగం పిండి పోసేసాను చూడండి, సగం పిండి పోసేస్తాను ఇప్పుడు. పోసేసి అలాగా విస్కర్ తోటి బాగా తిప్పాలి. విస్కర్తో తిప్పడం వల్ల ఏమవుతుందంటే అసలు కట్టమన్నా కట్టదు, పని ఈజీ అవుతుంది. కొత్తవారు ఎవరు చేసుకున్నా సరే ఇలా చెయ్యండి, నానమ్మ చెప్పినట్లు. చిన్న చిన్న టిప్స్ అన్నీ మీకు వివరణ ఇస్తున్నాను, ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. 3 వంతులు పిండి పడేదాకా కూడా విస్కర్ తోటే తిప్పండి, మీకు పెద్దగా శ్రమ అనిపించదు. ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా చేస్తుంది నానమ్మ, తేలికగా చేసుకోవాలి, పెద్ద ప్రయాస ఏం పడక్కర్లేదు పనికి. ఉన్న పిండి కూడా పోసేసి ఇంకా 3 గ్లాసులు పిండి ఉంది బౌల్లోనూ పోసేసి విస్కర్తో తిప్పుతుంటే ఈ విస్కర్ టైట్ అయ్యింది చూడండి, ఇంకా తిప్పలేకపోతున్నాను. దీన్ని తీసేస్తాను. తీసేసి ఇంకా అట్లకాడతోటి తిప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు అట్లకాడ పెట్టాను, పిండి చూడండి టైట్ అయ్యింది, ఇంకా అట్లకాడతో తిప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ మాత్రం లూజ్ అయ్యి ఉంది కాబట్టి చూడండి అలాగా ఇంకొంచెం 2 గుప్పులు పిండి పడుతుంది అన్నమాట. 1 గుప్పుడు వేస్తాను ఇప్పుడు మళ్ళీ చూడండి. బాగా కదిపిన తర్వాత ఈ పదును ఇంకొక గుప్పుడు పడుతుంది, అరిసు నిలబడదు ఇలా వేస్తే. ఇంకొక గుప్పుడు వేసి 2 గుప్పులు పిండి వేసాను చూడండి, వేసి తిప్పుతున్నాను. 2 గుప్పులు పట్టింది అంతే, ఇంకా అంతకు మించి పట్టదు. ఈ కొలతలతోటి కేజీ కొలత, గ్లాసుల కొలత నేను చూపించినట్టుగా చేసుకోండి అమ్మా, చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇది కోనసీమ నేతి అరిసెలు. ఈ కన్సిస్టెన్సీ ఇలా చెయ్యండి, చాలా బాగుంటుంది. అంతే, పైన నెయ్యి వేసేస్తే పెచ్చు కట్టకుండా ఉంటుందన్నమాట పిండి. ఇలా నెయ్యి వేసి బాగా రాసి మూత వేసేయాలి. మూత వేసేస్తే కరెక్ట్గా నెయ్యి పెచ్చు కట్టనివ్వదు. ఇప్పుడు నువ్వులు, కేజీ బెల్లానికి 150 గ్రాములు నువ్వులు పడతాయి. నేను ఇప్పుడు ఒక 100 గ్రాములు ఒక బౌల్ తీసుకున్నాను, 50 గ్రాములు పక్కన పెట్టాను తర్వాత తడుపుకోవచ్చని. ఇప్పుడు 100 గ్రాములు నువ్వులు కొంచెం నీళ్లు పోసి ఇలా తడపండి, తడి పొడిగా, ఎక్కువ నీళ్లు ఉండకూడదు అందులో. తడి పొడిగా నువ్వులు నానడానికి సరిపడిగా జస్ట్ నేను ఒక 3-4 స్పూన్లు వేసానంతే, వేసి ఇలా తడి పొడిగా కలిపాను చూడండి. 1 గ్లాస్ పిండికి ఉంది. మీరు కొత్తవారు చేస్తే ఇంకొంచెం బియ్యం పోసుకున్నా పర్వాలేదు, పిండి ఉంటే మరికొకటి చేసుకోవచ్చు ఏదైనా సరే. పొయ్యి అంటించి మూకుడు పెట్టి నూనె కాగేదాకా ఐ ఫ్లేమ్లోనే ఉంచుతాను. నేను అయితే ఫార్చ్యూన్ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడతాను. ఇది వాడితే వంటకం మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అది కూడా. ఇది అరిసెలు తీసుకోవడానికి ప్లేట్లో పెట్టి అరిసెలు ఒత్తుకునేది పక్కన పెట్టి చూపించాను. పొయ్యి చుట్టూ సరంజామా ఒక్కసారి చూశారనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం నేను పాకం ప్లేట్లో వేసుకుని మూత పెట్టేశాను. పాకం గిన్నె మీద వేయాలి. నేతి అరిసెలు అని చెప్పాను కదా, నూనె పోసానేంటి అనుకోకండి, నూనె పోస్తాను. పోసి
ఒక 3 ఫుల్ స్పూన్లు గీ వేయాలన్నమాట. గీ ఫ్లేవర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నిమ్మకాయ సైజ్ అంతా ఇలా తీసుకోండి. ఆయిల్ ప్యాకెట్ కట్ చేశాను కదా, అదే 4 మూలలా కట్ చేసి ఆ ప్యాకెట్ మీదే అరిసెలు ఒత్తుకుంటున్నాను. నూనె కాగింది అన్నప్పుడు వేసి చూడండి, చిన్నగా కొంచెం వేసి చూడండి. ఇప్పుడు బాగా నూనె ఐ ఫ్లేమ్కి వెళ్తుంది. ఇప్పుడు ఐ ఫ్లేమ్లోనే ఉంది. ఐ ఫ్లేమ్కి వెళ్తుంది అన్నప్పుడు అరిసిని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకుందాం. ఇంకా నూనె పెద్దగా కాగలేదు, కాగుతా ఉంది. అరిసి వేసేసాను, బాగా వేగుతుందని చెప్పేసి. ఇలా నిమ్మకాయ సైజ్ అంత తీసుకోండి. పక్కన మూకుడు పెట్టుకుని గరిటె పెట్టుకోండి. ఓ పక్కన ప్లేట్ పెట్టుకుని అరిసెలు ఒత్తుకుని పెట్టుకోండి. ఇంకా టెన్షన్ ఉండదు. కవర్ మీద ఇలా ఒత్తుకుని మెల్లగా వేసేయండి. పొయ్యి ఐ ఫ్లేమ్లోనే ఉంది. ఇంకా ఆయిల్ బాగా మరిగిపోతుందంటే మనం లో టు మీడియం ఫ్లేమ్కి వచ్చేయచ్చు, అరిసి మాడుతుందని చెప్పేసి. మీకు మంట చూపెడుతున్నాను, అరిసి వేయడం చూపెడుతున్నాను. ఫస్ట్ వేసినప్పుడు ఇలా పెట్టుకోవాలి, తర్వాత వచ్చేటప్పటికి ఫ్లేమ్ తగ్గించుకుందాం. ఇప్పుడు అరిసి ఇలా తీసుకుని ఒత్తడం చూపెడుతున్నాను చూడండి. పళ్ళెం ఇలా పెట్టుకోండి. ఆ పళ్ళెంలోకి ఆయిల్ మొత్తం 3 కన్నాలు ఉంటాయి అరిసెలు ఒత్తుకునేదానికి. ఆ కన్నాల్లోంచి ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది. మళ్ళీ పక్క పొయ్యి మీద ఓ ప్లేట్ పెట్టుకోండి. ఈ కన్నాల్లోంచి ఆయిల్ కిందకు వస్తుందన్నమాట ఆ పళ్ళెంలోకి. ఆ ప్లేట్లోకి ఒత్తుకున్నటువంటి అరిసు ఆ పళ్ళెంలో వేసుకోవచ్చు. అన్నీ ఒక చోటే పెట్టుకోండి, హడావుడి ఏమీ ఉండదు. చూడండి, అలా వేసుకోవచ్చు ఆ పక్క పొయ్యి మీద పెట్టుకుంటే. ఈ పొయ్యి మీద అరిసి వేగుతుంది, ఆ పొయ్యి మీద ఏమో ఒత్తుకున్నది వేసుకున్నాము. పక్కన పెట్టుకోవాలి అలా పళ్ళెం. అన్నీ చూడండి ఎంత బాగా దిగుతుందో చూసారా. అరిసి మొత్తం ఆయిల్ కిందకి కక్కుతుంది. అలా గట్టిగా, ఎంత గట్టిగా మీరు ప్రెస్ చేస్తారో అంత గట్టిగా ఆయిల్ని మొత్తం తీసేస్తుంది అన్నమాట అందులో నుంచి. ఇప్పుడు నేను లో టు మీడియం ఫ్లేమ్కి వచ్చేసాను. పొయ్యిని కాగింది కాబట్టి ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంత, ఒక నిమ్మకాయ సైజ్ అంత తీసుకోండి అమ్మ, సరిపోతుంది. అరిసు సైజు కరెక్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇలా చేసుకుని చూడండి. నానమ్మ చెప్పిన టిప్స్ లో టు మీడియం ఫ్లేమ్ పెట్టాను చూడండి. మీడియం ఫ్లేమ్కి వచ్చేసింది పొయ్యి. ఇంకా ఆ పొయ్యిని కదపక్కర్లేదు, అదే మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవచ్చు. అరిసిని అరిచేయి మండి మీద వత్తండి, అరిసి భలే వస్తుంది. పక్క నుంచి వదిలేస్తే ఒకదానికొకటి ఏమి అంటుకోదు. నువ్వులు మనకి పేపర్ని అంటుకుని ఉన్నాయి అంటే అలాగ అరిచేతితో తీసేసుకోండి. మళ్ళీ అరిసి చేయడానికి ఉండకి అతుక్కుంటాయన్నమాట. పక్క పళ్ళెంలో ఆయిల్ వస్తుంది కదా, అది పేపర్కి ఒక్కొక్క చుక్క రాసుకోవచ్చు. ఇలా అరిసి అంటుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే రెండోసారి తిరగేసినప్పుడు దాన్ని ఇలా ఒత్తండి. ఒత్తితే మొత్తం అంతా మడతి వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ మూడోది కూడా ఇలా నొక్కుతున్నాను చూడమ్మా. 2 ఆయిల్ చూపెడతాను ఇలాగ చూడండి. ఇప్పుడు ప్రతిదీ కూడా, ప్రతి అరిసె కూడా అలాగ గట్టిగా ఇలా ఇలా అదిమి పెట్టి నొక్కాలన్నమాట. నొక్కి అది పక్క క్రాస్గా పెట్టుకోండి, దానికి ఆయిల్ అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇలా చేసుకోండి అమ్మ. పొయ్యి చుట్టూరు మొత్తం అన్ని సరంజామా ఇలా పెట్టుకుంటే ఒంటి చేతి మీద అరిసె ఈజీగా చేసేసుకోవచ్చు. రెండో మనిషి అస్సలు అవసరం ఉండదు అరిసెలు చేసుకోవడానికైనా ఏం చేయడానికైనా సరే. ఇలా చేసి చూడండి, చాలా ఈజీగా, అస్సలు ప్రయాస పడగక్కర్లేదు, ఏమీ టెన్షన్ లేదు. నానమ్మ చాలా ఈజీగా చెప్తుంది. పొయ్యిని చూసారా, లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచారు. ఇలాగ అరిసి ఆడతా పాడతా ఎత్తుది మెల్లగా అరిసెలు ఇలా వేసుకోవచ్చు. అలా తీసుకుని అలా ఒత్తుకోవచ్చు. ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు. 1 కేజీ బెల్లంతో ఇలా ట్రై చేయండి, అద్భుతంగా వస్తాయి. కొత్తవారు కూడా ట్రై చేయొచ్చు. అలా పక్క నుంచి వదిలేయండి. ఇప్పుడు మొత్తం తీసుకున్న పాకం అయిపోయింది కదా, ఎప్పటికప్పుడు ఒక్కొక్క గరిటే తీసుకోవాలి. ఎక్కువ పాకం పైన పళ్ళులో పెట్టేస్తే ఆరిపోతుంది, ఆరిపోతే అరిసి చిట్లిపోద్ది. అందుకని పాకం ఆరకూడదు. అలా ఒక అన్నం చేయి పెట్టుకుని అలా ఒక్కొక్క గరిటె తీసుకుని మళ్ళీ మూత పెట్టాలి. ఇది పాకం వేడి ఉంటుంది కదా, దళసరిగింది కదా కుక్కరు, అందుకని చెప్పేసి ఆ వేడికి పాకం అలాగే ఉంటుంది. ఇలా చేసుకుని ఎలా వచ్చింది కూడా ఫీడ్బ్యాక్లో నాన్నమ్మకు తెలియపరుస్తారని అనుకుంటున్నాను. మరి మీకు నచ్చినట్టు అయితే కొత్తవారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పాతవారు చూస్తే కనుక ఒక లైక్ చేయండి.
మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేసినా కూడా నానమ్మ చెప్పే టిప్ తోటి ఒకసారి ట్రై చేయండి. ప్రతి మనిషికి ప్రతి వంట కూడా తేడా ఉంటుంది. ఇలా ముద్దలు చేసేసుకుని నిమ్మకాయ అంత సైజు ముద్దలు అరిసెలు ఏగే లోపల పక్కన పెట్టేసుకోండి. పని ఈజీ అయిపోతూ ఉంటుంది. ఎక్కడ ఇంక మనకి రెస్ట్ అనేది ఉండదు. 1 అవర్ 1.5 అవర్ నాకు రెస్ట్ లేకుండా చేస్తే అరిసెలు ఇలా రెడీ అయిపోయినాయి. కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదే పెట్టుకుని ఇలా చేసేసుకుంటానన్నమాట. మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి. నానమ్మ చేసినట్టుగానే మీకు ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి. అసలు మెత్త లోపల పిండి కింద ఉండకుండా ఎంత చేతగానటువంటి వారైనా చేసుకుంటే ఇలా క్రిస్పీగా దూదిలాగా ఉంటాయి. దూది లాంటి నేతి అరిసెలు మా గోదావరి జిల్లాలో ఎవరు వండినా నేతి అరిసెలు ఇలాగే వండుతాం. సంక్రాంతి అంటే నేతి అరిసెలే అంత బాగుంటాయి అన్నమాట. కాల్షియం నువ్వులు కాల్షియం అండి. పెద్దవాళ్ళు ప్రతిదీ సైన్స్. చలికాలంలో ఎముకలు అయ్యి పట్టుకోకుండా ఉండడం కోసం ఇలా నువ్వులు అరిసెలు పెట్టారన్నమాట. ఇప్పుడు కొంతమందికి నువ్వులు ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి నేను చూడండి యాలక్కాయల పొడి ఎంత బాగా కనిపిస్తుందో, కొబ్బరి యాలక్కాయల పొడి ప్లెయిన్ అరిసె మీద ప్లెయిన్ కూడా వేసి 4 అరిసెలు చూపెడుతున్నాను. ప్లెయిన్ అరిసెలు కూడా అదే క్రిస్పీనెస్ ఉంటుంది, అదే టేస్ట్ ఉంటుంది. ఫ్లేవర్ అయితే నువ్వులతోటి మారుతుంది అంతే తేడా, అంతకు మించి ఏమీ కాదు. టేస్ట్ ఒకటే రెండు కూడా. ఇలా కావాలంటే ఇలా చేసుకోండి, అలా కావాలంటే అలా చేసుకోండి. ఆయిల్ని అలా ఫింగర్ తోటి అలా మజ్జిగ తీసుకురండి. అటు ఇటు చెదిరిపోకుండా ఉంటుంది. అదే తడితో చేయండి. ఇదే మండి మీద చూడండి అమ్మ చూపెడుతున్నాను. ఈ మండి మీద ఇలా వస్తండి. ఈ విధంగా వస్తుంది అరిసె. చిన్న పిల్లలు కూడా ఇదే కొలతలతోటి నానమ్మ వీడియో పెట్టుకుని చూసి చేసేయండి. చిన్న చిన్న టిప్స్ అమ్మా, ఇవన్నీ ఏమీ లేవు. మా అమ్మని చూస్తా పెరిగాను. గత 40 సంవత్సరాలుగా నేను ఇదే అరిసెలు. మా ఇంట్లో అయితే నా అరిసెలు ఎక్కడున్నా సరే కనిపెడతారు ఎవరైనా సరే, ఇది భవానీ అంటే అరిసె అని చెప్పేసి. మరి మీరు కూడా ట్రై చేసుకోండి. ఇలా ఆయిల్ అయిపోతుంది అన్నప్పుడు మధ్య మధ్యలో 2 స్పూన్లు గీ వేయండి అమ్మ. ఆ ఫ్లేవర్ తగ్గకుండా ఉంటుంది. మధ్య మధ్యలో 2 స్పూన్లు గీ వేసి ఈ పళ్ళల్లో ఉన్న ఆయిల్ కూడా అలా వంపేయండి. అంతే అయిపోయింది. చూడండి ఎక్కడ కుక్కర్కి అంటుకోకుండా ఉంది. ఎంత గుల్లగా ఉన్నాయో చూసారా? మరి మీరు కూడా తయారు చేసుకోండి. సంక్రాంతికి నేతి అరిసెలు. నానమ్మ చేసే ప్రతి వంట చాలా ఈజీ రెసిపీ. తక్కువ మసాలా ఎక్కువ రుచి. అరిసె చూడండి ఎక్కడ పిండి ఉండదు, క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఆ గీ ఫ్లేవర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్లెయిన్ అరిసె కూడా ఇంత బాగుంటుంది. మీరు కొత్తవారు కూడా చేసుకోవచ్చు, ఏం డౌట్ లేదు. ఈజీగా ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చుతుందండి. ట్రై చేయండి. ఈజీ రెసిపీ. నానమ్మ ఏది చేసినా చాలా ఈజీ రెసిపీ. ఇట్లు నేను మీ మధుకూరి. థ్యాంక్ యూ.